ఏది వేసేది? రాళ్ళు తగ్గుతాయి వాడికి. మరి వీడియో తీస్తున్నా. ఒక్కసారి సూపర్ సూపర్ హిట్ అవుద్దని అనుకున్నా, కాబట్టి ఫ్లాప్ అయింది. ఏం చేస్తాయి, పర్లేదు, బాధపడకూడదు. మీరు నేను ఇద్దరు బాధపడకూడదు. అండ్ రంగస్థలం టైటిల్ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. సార్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మీ బ్యాచెస్ వైజ్ గా మెయిన్ పర్సన్ ఒకసారి కిందకు వచ్చి బ్యాలెన్స్ పేమెంట్ ఒకటి పే చేసి వెళ్ళండి సార్. ఫిరోజ్ ఖాన్ గారు. It's nice. Are you enjoying? అర్థం కాలే. చండు చండు సార్ పైన స్టేజ్ మీద డయాస్ మీద చైర్లు వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి. మరి దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసిన చైర్స్ అవి. అండ్ మీకు చైర్స్ అలా ఎందుకు వేస్తారంటే వైపు సమానంగా ఉంటేనే మనం ముందుకెళ్తాం సార్. పాపికొండలు చూసుకుంటాం, లేదంటే చాలా అదృష్టవంతులు అండి. మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. స్మోక్ ఎక్కువగా ఉంది, పొగ మంచి ఎక్కువగా లైట్ గా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా టోటల్ 48 గేట్స్ అండి. మీరు టీవీలో చూసిన, పేపర్లో చూసిన, సందేశాలు న్యూస్ గా పిలువబడుతున్న పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన గేట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఈ పోలవరం పాయింట్ పూర్తయితే కనుక ఎంత నష్టం ఎంత లాభం, ఫస్ట్ నష్టాలు ఏంటో తెలుసుకుందాం. నష్టాలు ఏంటంటే కనుక ఈ రోజు మనం చూడబోయే గిరిజన గ్రామాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. సుమారు 276 గ్రామాలు ఈ గోదావరి మాత తనలో దాచుకుంటుంది. అవి ఏంటంటే కనుక ఈస్ట్ వెస్ట్ వచ్చి 70 గ్రామాలు, ఖమ్మం డిస్టిక్ వచ్చి 200 గ్రామాలు, సతీష్ గఢ్లో ఉన్న 6 గ్రామాలు, 276 గ్రామాలు ఈ గోదావరి మాత తనలో దాచుకుంటుంది. లాభాలు ఏంటంటే కనుక సంవత్సరానికి ఒక పంట పండించే రైతు ఎన్నో ఎకరాస్ అన్ని కూడా వాటర్ సప్లై అయితే అవుతుంది. రైట్ సైడ్ లో రైట్ కెనాల్స్, లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ కెనాల్స్ నిర్మిస్తున్నారు. ఈ కెనాల్స్ ద్వారా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది.
అలాగే కొద్దిగా బ్యాక్ సైడ్ చూస్తే కనుక కొండ పక్క నుంచి ఒక డ్యామ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో కొద్దిగా బ్యాక్ సైడ్ అదంతా కూడా కాపర్ డ్యామ్. ఈ కాపర్ డ్యామ్ నిర్మించడం వల్ల వాటర్ స్టోరేజ్ అనేది పెరిగింది. అలాగే మీరు వచ్చేటప్పుడు ఒక కొండంతా కూడా బ్లాస్ట్ చేసి కనిపించింది కదా, అక్కడే అతి పెద్ద పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. 950 మెగావాట్స్ విద్యుత్. మన రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలు కూడా అందించగల అతి పెద్ద పవర్ ప్రాజెక్ట్ అది అక్కడే నిర్మిస్తున్నారు. అలాగే మన బోటికి రైట్ సైడ్ లో చూస్తే ఒక విలేజ్ కనిపిస్తుంది. మన బోటికి రైట్ లో విలేజ్ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా. ప్రెసెంట్ అయితే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లా, దేవీపట్నం మండలం, దేవీపట్నం అనే విలేజ్ అండి. దేవీపట్నం, ఈ దేవీపట్నం అనే మాట వినగానే ఒక విప్లవకారుడు, విప్లవ జ్యోతి, ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ కాలం పోలీస్ స్టేషన్ గడగడలాడించి 1 ఆఫ్ ది పోలీస్ స్టేషన్ కొలగడం జరిగింది. అందులో 1 ఆఫ్ ది పోలీస్ స్టేషన్ దేవీపట్నం పోలీస్ స్టేషన్. ఇంతకుముందు ఈ విలేజ్ లో చాలా మంది నివసించే వాళ్ళు. ప్రెసెంట్ అయితే కనుక ఈ విలేజ్ అంతా కూడా వికెట్ చేసి వేరే ప్రాంతానికి అయితే కనుక వెళ్ళిపోవడం జరిగింది. అందరూ కూడా ఖాళీ చేస్తారు. దానికి కారణం పోలవరం ప్రాజెక్ట్. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళారండి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఒక రైతు మా వల్ల బాగుపడుతున్నాడు అని చెప్పేసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళారు. ఓకే, అలాగే మనకి ఫ్రంట్ చూస్తే కనుక డబల్ స్టోరీ బిల్డింగ్ కనిపిస్తుంది కదా చెట్ల పక్కన. అది విలేజ్ ఉండేటప్పుడు ప్రెసెంట్ పోలీస్ స్టేషన్ 5 years బ్యాక్. పింక్ కలర్ లో కనిపించేది దగ్గర పోలీస్ క్వార్టర్స్. చూడండి ఫ్రంట్ కనిపించే బిల్డింగ్ పక్కనే మనకి గ్రే కలర్ లో చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది. టాప్ లేకుండా పింక్ లేకుండా. అది ఓల్డ్ పోలీస్ స్టేషన్, బ్రిటిష్ కాలం పోలీస్ స్టేషన్. ఒకేసారి ఒకే టైంకి ఒకే రోజు 5 పోలీస్ స్టేషన్ కూడా కట్ అయిపోతాయి. కాబట్టి ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే కనుక ఇప్పుడే కాల్ చేసుకోండి. ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే కనుక. అలాగే ఇక్కడ నుంచి 3 hours జర్నీ పడుతుంది మనకి పాపికొండలు వెళ్ళడానికి. 3 hours జర్నీ. ఈ 3 hours కూడా ఎవరికి ఎటువంటి బోర్ ఫీలింగ్ కొట్టకుండా ఒక డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు తీసుకొద్దాం. ఓకేనా? ఇక్కడ ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి కాదు. ఎంతో దూరాల నుంచి వచ్చారు. దేనికి వచ్చారు సార్ చెప్పండి? ఎంతో రెడీ. ఆడియో ప్లీజ్. 16 ఏళ్ల వయసు మనసు పట్టుకో పట్టుకో కళ్ళని పట్టుకో కట్టుకో వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లటోళ్ళు. వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 10 ఏళ్ళు. సటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్. నీ మీద ప్రేమ తగ్గదురో బావు సుకులుగో. బ్రెడ్ ముక్కలాంటి బుగ్గ ఎంత తీయకో. ఎంత సోకో. రైట్ లో చూస్తే దూరంగా ఒక మనిషి వెల్లక్రితలా పడుకుని ఆకాశం వైపే చూస్తున్నాడు. ఒక హ్యూమన్ ఫేస్ కట్ కనిపిస్తుంది చూడండి. ఈ సైడ్ ఫేస్ కట్ ఎలా అయితే ఉంటుందో అలాగే కనిపిస్తుంది మనకి. ఎక్కడ కనిపించిందా? లేదు. మీకు కనిపిస్తే నాకు చూపించండి. ఎందుకంటే అది రైట్ లో కాదు లెఫ్ట్ లో ఉంటుంది. ఓ వావ్, ఇవాళ చాలా ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. మంచి ఎక్కువ ఉందండి. బట్ మీరు ఇక్కడ నుంచి క్లియర్ గా చూస్తే ఓన్లీ ఒక ముక్కు ఒకటే పొడుగు కనిపిస్తుంది. ఒక
మళ్ళీ రిటర్న్ లో చూద్దాం. యాక్చువల్గా చేతులు ముడుచుకుని ఆకాశం వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఒక ఫేస్ కట్. అంతే అండి, ఆకాశంలో చూస్తుంటారు, కరుణించిన ఆకాశం అది. ఓకే, ఒకసారి ఫ్రంట్కి రా. ఫ్రంట్ ఏం లేదండి, జస్ట్ నుంచుని ఉంటాడు. చెయ్యాల పెట్టండి. హాయ్ చెప్పండి. హాయ్ ఏం చేయాలో పర్లేదు సార్. మళ్ళీ తిరిగి హాయ్ చెప్తే బాగుంది. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. ఈ హాయ్ అలా చెప్పాలని చెప్తారు మా వాడంతే. ఓకేనా? మీరులో కొంచెం ఏమైనా ఎంకరేజ్ చేస్తారు బాగుంటుంది. చాలా మంది పడుతుంటారు అలా. అది మంచి పైసా వసూలు పైసా వసూలు. వచ్చాడు వచ్చేసాడు నేను అడిగితే వసూలు 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 పైసా వసూలు 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 పైసా వసూలు. చేశారు బఫే సిస్టమ్. వెనకాతల నుంచి 40 మంది వెళ్ళండి, 40 మెంబర్స్. లోపల హాల్లోకి వెళ్ళి రైట్ సైడ్ నుంచి వెళ్ళి ప్లేట్స్ తీసుకొని మీకు కావాల్సినట్టు వడ్డించుకొని చూడండి సార్. రైట్ లోను లెఫ్ట్ లోను కొండల షేప్ చూడండి, ఆ 2 కొండల షేప్ చూడండి. ఈక్వల్ గా కనిపిస్తుందండి, ఒక ఈక్వల్ గా బ్యాలెన్సింగ్ గా కనిపిస్తుంది. చాలా ఒక కొండ మాత్రం అనైవింగ్ గా ఉంటుంది. మరి అవే పాపి కొండలు పాపి కొండలు పాపి కొండలు 3 సార్లు ఎందుకు చెప్పామంటే అక్కడ 3 ముగ్గు కూడా ఉన్నాయి కాబట్టి. వెళ్ళి లంచ్ అది కంప్లీట్ చేసుకోండి. మిగిలిన వాళ్ళు పైకి వచ్చి ఇలా వచ్చి ఫొటోస్ అవి తీసుకోవాలనుకుంటే రావచ్చు ఇక్కడికి. మీరు కిందకి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవాలనుకుంటే లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అలా ఫ్రంట్కి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోండి. కూడా ఇక్కడ వరకు పాపికొండ దగ్గర వరకు కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ గా పోలవరంతో ఆపేశారు. ఇక్కడ మనకి ఫేమస్ ఏంటంటే నైట్ స్టే రిసార్ట్స్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక నైట్ అంతా ఇక్కడ స్టే చేయాలనుకుంటే బోర్డు దిగిన విజిటింగ్ కార్డు ఇస్తారు, కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, లవర్స్తో, మీ చిన్నింటితో, పెద్దింటితో, ఏ ఇంటితోనైనా సరే. నిల్చోండి అక్కడ మంచిగా.
అంతే ఇక్కడ తిప్పితే భద్రాచలం వెళ్తే కలుగుతుందండి. విజిటింగ్ కార్డ్ ఒకసారి తీసుకోకాల్సి ఇస్తే మనకు. తీసుకుంటాం. సార్ కొంచెం లోపలికి వచ్చేయండి, రైలింగ్ సెంటర్ వాళ్ళు. మనం ఇప్పుడు ఆగే ప్లేస్ సిరివాక నైట్ స్టే రిసార్ట్స్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి ఆల్రెడీ నేను నైట్ స్టే చేసి భద్రాచలం వెళ్ళేవారిని మనం పిక్ చేసుకోవడానికి ఆగా. భోజనం కంప్లీట్ అయిపోతే ఆ ప్లేట్స్ గ్లాసెస్ అన్ని కూడా వెనకతలో డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ లో వేసేయండి. డ్రింకింగ్ వాటర్ కూడా మా వాళ్ళు ఏర్పాటు చేశారు వెనకతలో, అనుకున్న వాళ్ళు రావచ్చు. కొత్త భూమి కూర్చోండి అన్న, లగేజ్ పట్టుకుని కూర్చోండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడే పాపికొండలో కంప్లీట్ గా బయటకు వచ్చేసాం. అండ్ రిటర్న్ కూడా ఎటువంటి బోర్ లేకుండా రిటర్న్ మనకి హౌసీ తంబోలా గేమ్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 2-3 గేమ్స్ ఉంటాయని చాలా మంది ఆట మానేస్తారు, కంగారు పడకట్టి వాళ్ళ కూడా బొమ్మన బ్రదర్స్ నుంచి చీరలు, చంద్ర బ్రదర్స్ నుంచి పట్టు పంచలు తీసుకొచ్చాం. ఇవన్నీ
మైక్ వాల్యూమ్ లైట్గా తగ్గించండి. జాగ్ వాల్యూమ్ పెట్టు, జాగ్ వాల్యూమ్ పెంచు. చెప్పులో పాలే పోసింది అప్పుడే డైరెక్ట్ గా కప్పులో కాకుండా. నువ్వు చెప్పమ్మా. నువ్వు కూడా పాలు పోసావా? మా తల్లి ఏ తల్లి కనిపెట్టావు? నువ్వు చెప్తావా? చెప్పు. చెప్పు పాలు, చెప్పు పాలు, చెప్పు. మళ్ళీ చెప్పు. అదే వస్తుంది మనకి. చెప్పు పాలంట. నువ్వు చెప్పమ్మా. పూర్తిగా ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చెప్పుల కాలు కప్పుల పాలు. ఏం అయ్యి పనుల్లో కనపడలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చెప్తావా? చెప్పు. మళ్ళీ చెప్పు ఫాస్ట్ గా. చెప్పులో కాలు పక్కలో కాదు తల్లి, పక్కలో కాదు, పక్కలో వెళ్ళి బాబు. మర్చిపోయినట్టుగా ఉంది. చెప్పు. ఒళ్ళంత తొళ్ళింత కాల్ చేసుకోండి. అలాగే ఈ రోజు ట్రిప్ అందరికి నచ్చిందా? నచ్చితే ఒకసారి కొంచెం గట్టిగా చెప్పట్లు. ఓకే. అలాగే ఈ రోజు మనం ఇంత హ్యాపీగా వెళ్ళాం, హ్యాపీగా వచ్చాం. ఇంత ఎంజాయ్ చేయడానికి కారణం ఎవరు? మమ్మల్ని థ్యాంక్ యూ మేడం. ఇంకొక పర్సన్ ఉన్నారు, అతను మర్చిపోయారు అసలు. ఎవరు? శ్రీహరియా, శ్రీ ఆదిత్య. ఓకే, శ్రీ ఆదిత్య కూడా ఓకే. చందు కూడా ఓకే. ఇంకొక పర్సన్ ఉండి మర్చిపోయారు అతను. బోట్ డ్రైవర్ గారండి. డ్రైవర్ గారు ఒకసారి కొంచెం గట్టిగా చెప్పట్లండి. ఏ ఆటంకం లేకుండా ఇంత క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చారు. మీరు అటువైపు కూర్చున్నా ఇటువైపు కూర్చున్నా బోట్ అంతా కూడా వన్స్ అయినా సరే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చారు బోట్ డ్రైవర్ గారు. అలాగే ఈ రోజు మీరు వచ్చిందంతా కూడా జనరల్ బుకింగ్. జనరల్ బుకింగ్ అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే జిల్లాల నుంచి ఇలా వచ్చి ఒక బోట్లో కూర్చునేదాన్నంతా కూడా జనరల్ బుకింగ్ అంటారు. మన బోట్కి సపరేట్గా వేరే విధంగా కూడా బుక్ చేసుకోవచ్చు. ఏంటంటే కనుక హైర్ బుకింగ్. హైర్ అంటే కనుక ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. అవుట్ అవర్స్ ఎవరు ఉంటారు. మీరు ఇండివిజువల్గా ఒక 50 మెంబర్స్ కానీ ఒక 100 మెంబర్స్ కానీ లేదా 200 మెంబర్స్ కానీ ఇలా బుక్ చేసుకొని పర్సనల్గా ఇండివిజువల్గా బుక్ చేసుకోవచ్చు. దాన్ని హైర్ బుకింగ్ అంటారు. బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఎంగేజ్మెంట్ కానీ మీటింగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. డెకరేషన్ చేయించుకొని కూడా బెలూన్ డెకరేషన్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఏదైనా డెకరేషన్ చేయించుకొని కూడా బుక్ చేసుకోవచ్చు. దాన్ని హైర్ బుకింగ్ అంటారు. అలాగే పాపికొండల నుంచి భద్రాచలం వెళ్ళాలనుకున్నా, ఈరోజు కొంతమంది నైట్ స్టే చేశారు కదా, కొంతమంది నైట్ స్టే చూశారు కదా, కొంతమంది మన బోట్లో ఎక్కారు. అలా పాపికొండలో నైట్ స్టే చేయాలనుకున్నా మన బోట్ విజిటింగ్ కార్డ్ అనేది కావాలి. మీరైతే కనుక నాకు తెలిసి అందరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసి ఉంటారు చాలా మంది వరకు. విజిటింగ్ కార్డు ఉంటే కనుక మీరు ఇంట్లో ఉండి కూడా బుక్ చేసుకోవచ్చు. మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఎలా ఉంటుంది పాపికొండ టూరిజం అనేది కూడా. విజిటింగ్ కార్డ్ తీసుకొని స్టాఫ్ బస్ వస్తారు. అలాగే మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడుతున్న స్టాఫ్ బస్ వాళ్ళు కూడా ఒకసారి కొంచెం క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఆఫ్టర్నూన్ లంచ్లో, ఈవినింగ్ స్నాక్స్లో మీరు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టం కూడా చేశారు, ఇష్టంతో.
అలాగే డ్రైవర్ గారు డ్రైవింగ్ వచ్చి అండ్ స్టాఫ్ బాయ్స్ పడితే మరిచి మీరేమైనా సరే వారికి ఎంకరేజ్ చేయండి. మనీ తీపిచ్చి ఎంకరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా విజిటింగ్ కార్డ్ తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా విజిటింగ్ కార్డ్ తీసుకోండి. మళ్ళీ తర్వాత ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాం. విజిటింగ్ కార్డ్ తీసుకొని స్టాఫ్ బాయ్స్ వస్తున్నారు. విజిటింగ్ కార్డ్స్ అందరూ కూడా తీసుకోండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా.